గోవా అందమైన సముద్ర తీరాలు, ఉల్లాసభరితమైన సంస్కృతి, రంగుల పార్టీలకు నెలవు. గోవా వెళ్ళాలనుకునే ప్రతి ఒక్కరూ తమ బడ్జెట్లో దృష్టిలో ఉంచుకుంటారు. విమాన ప్రయాణం ఖరీదైనదని భావించే వారికి ఇప్పుడు కేవలం ₹430కే గోవాకు వెళ్ళే అవకాశం అందుబాటులో అయితే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్యాచీ చాట్స్. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో చూస్తున్న వారు కొత్త వారు ఎవరైనా ఉంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల, మీ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల ఏ వీడియో చేసినా ఇలాంటి మంచి మంచి వీడియోలు ముందుగా మీకే నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా వివరాలకు వెళ్దాం. వివరాలకు వెళ్ళే ముందు మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూస్తే పూర్తి వివరాలు అనేది మీకు అర్థమవుతాయి. లేకపోతే స్కిప్ చేసి అక్కడక్కడ చూస్తున్నారనుకో మీకు డౌట్స్ క్లియర్ కావు. కాబట్టి దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడగలరని మీకు మనవి చేస్తున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. గోవా అనేది అందమైన సముద్ర తీరాల ప్రాంతం, ఉల్లాసభరితమైన సాంస్కృతిక ప్రాంతాలు, రంగుల పార్టీలకు అదైతే నెలవు. గోవా వెళ్ళాలనుకునే ప్రతి ఒక్కరికి తమ బడ్జెట్ని అయితే దృష్టిలో ఉంచుకుంటారు. ఆ బడ్జెట్ విమాన ప్రయాణం అయితే ఖరీదైనదని అనుకునే మధ్యతరగతి కుటుంబాలు ఎన్నో ఉంటాయి. కాబట్టి ఇప్పుడు కేవలం అలాంటి వారి కోసం ₹430కే రైల్ టికెట్తో గోవాకు వెళ్ళే అవకాశం అందుబాటులో అయితే ఉంది. సికింద్రాబాద్ నుంచి మడ్గాం వరకు ఈ రైలు సేవలు అయితే ఉన్నాయి. సముద్ర తీరాలను, సాగర సౌందర్యాన్ని ఆస్వాదించాలనుకునే ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారైనా గోవాను సందర్శించాలనుకుంటారు. గోవా వెళ్ళాలనుకోగానే చాలామందికి విమాన టికెట్ ధరలే గుర్తుకొస్తాయి. అయితే ఇప్పుడు రైల్లో గోవా సికింద్రాబాద్ నుంచి మడ్గాం వెళ్ళవచ్చు. టికెట్ ధర కూడా చాలా తక్కువ. సికింద్రాబాద్ నుంచి మడ్గాం వరకు రైలు ప్రయాణం 17039 SC VSG ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ నుంచి గోవాలోని మడ్గాం వరకు నడుస్తుంది. ఈ రైలు సికింద్రాబాద్ జంక్షన్ నుంచి బయలుదేరి వాస్కోడగామా మడ్గావ్ చేరుకుంటుంది. మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో ఈ రైలు అందుబాటులో ఉంటుంది. 19 గంటల ప్రయాణం తర్వాత ఈ ఎక్స్ప్రెస్ రైలు గోవా చేరుకుంటుంది. సికింద్రాబాద్ జంక్షన్ నుంచి ఉదయం 10:05 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5:45కు వాస్కోడగామాకు చేరుకుంటుంది. ఇక టికెట్ ధరలు చూస్తే 4 రకాల సీట్లు అందుబాటులో ఉన్నాయి. అది ఫస్ట్ క్లాస్ ఏసీ ₹2,795, సెకండ్ క్లాస్ ఏసీ ₹1,665 కాగా థర్డ్ క్లాస్ ఏసీ ₹1,160. ఇక ఏసీ ఎకనామీకి వస్తే ₹1,075. స్లీపర్ క్లాస్ చూస్తే ₹430 ధరలైతే టికెట్ ధరలు ఉన్నాయి. ఇక మనం మడ్గావ్ చేరుకున్నాక మడ్గావ్లో దిగిన తర్వాత పర్యాటకులు ఏ బీచ్లకు వెళ్ళాలి, ఏ ప్రాంతాలను చూడాలి అనేది నిర్ణయించుకుంటారు. కాబట్టి కొందరు దక్షిణ గోవాలో ఉండడానికి ఇష్టపడతారు, మరికొందరు ఉత్తర గోవాకు వెళ్ళాలనుకుంటారు. ఇక పర్యాటక వసతి ప్రాంతాలు కూడా చెప్పుకోదగ్గవే. ఆ ప్రసిద్ధిగాంచిన పర్యాటకులకు వసతి ప్రాంతాలు ఏవంటే కోల్వా. ఈ ప్రాంతంలోని మడ్గావ్ నుంచి 7 నుంచి 8 కిలోమీటర్ల దూరం ఈ ప్రాంతం ఉంటుంది. ఇది మడ్గావ్కు దగ్గరగా ఉన్న ప్రసిద్ధ బీచ్ ప్రాంతం కోల్వా అన్నమాట. ఇక్కడ అనేక హోటళ్ళు, రిసార్ట్లు, గెస్ట్ హౌజులు కూడా ఉన్నాయి. కుటుంబాలకు, జంటలకు ఇది మంచి ప్రదేశం. ఇక రెండవది బోనోలిం. మడ్గావ్ నుంచి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది కోల్వా కంటే ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ మంచి హోటళ్ళు, రిసార్ట్లు కూడా ఉన్నాయి. ఇక మూడవది చూసుకుంటే వార్కా. మడ్గావ్ నుంచి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రాంతం తెల్లటి ఇసుక బీచ్లకు ప్రసిద్ధి. ఇక్కడ లగ్జరీ రిసార్ట్లు ఉన్నాయి. మరింత ప్రశాంతత కోరుకుంటే ఇది మంచి ఎంపిక. ఇకపోతే నాలుగవది కలంగుట్. ఇది మడ్గావ్ నుంచి సుమారు 46 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చేరడానికి దాదాపు 1 నుంచి 1.5 గంట సమయం పడుతుంది. ఉత్తర గోవాలో ఇది ఒక ప్రసిద్ధ బీచ్. ఇక్కడ రోజువారీ పార్టీలు, సందడి సాధారణం. ఇక ఐదవది అంజునా. మడ్గావ్ నుంచి సుమారు 52 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చేరడానికి దానిని దాదాపు 1 గంట 45 నిమిషాలు అయితే పడుతుంది. ఇది కూడా ప్రసిద్ధ బీచ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రతిరోజు పార్టీలు, పర్యాటకుల రద్దీ
చాలా ఎక్కువగా ఉంటుంది. మీ అవసరాలు, ప్రాధాన్యతలు, బడ్జెట్ను బట్టి ఎక్కడ ఉండాలో నిర్ణయించుకోవచ్చు. మీ బడ్జెట్లో గోవా టూర్ను ఆస్వాదించవచ్చు కూడా. వేసవి సెలవులు దగ్గరలో ఉన్నప్పుడు అవకాశం దొరికినప్పుడల్లా గోవాను సందర్శించండి. ఈ ప్యాకేజీ బుకింగ్ కోసం మీరు IRCTC అధికార వెబ్సైట్ని అయితే సంప్రదించవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తి వివరాలు తెలిసినాయి కాబట్టి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోలు చేయాలంటే మీకు ఒక సపోర్ట్ నాకు ఎంతైనా అవసరం. మీరు లైక్ చేసి సపోర్ట్ ఇస్తే, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇస్తే ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోలు చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందుకు మళ్ళీ వస్తూనే ఉంటాను. అంతవరకు మీ క్యాచీ చాట్స్ సైనింగ్ ఆఫ్. బాయ్. Subscribe. Please subscribe. Please subscribe. 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 For more updates, for interesting updates, please do subscribe.